ఫ్రెండ్స్, హరిహర వీరమల్లు ఈ సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. అంటే ఈ సినిమా ఏంటి పరిస్థితి, అసలు రిలీజ్ కి అంతా రెడీ అయిపోయింది, ఇంకా టికెట్ హైక్స్ అంటున్నారు, ఎక్కడ మన తెలంగాణ పరిస్థితి ఏంటి, ఇలా మాట్లాడుకుందాం. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఇప్పుడు మనం మూవీలోకి వెళ్ళిపోతే జూలై 23rd ఇది ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను అనమాట. ఆ రోజు అయితే మనకి 9:30 PM ఒక షో అయితే ఉందన్నమాట, బెనిఫిట్ షో. అండ్ దాని తర్వాత రోజు జూలై 24th అయితే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4 AM ఉంది, 7:30 ఉంది, 11:30 ఉంది, 2:30 ఉంది, 6 ఉంది, 9:30 ఉంది. సో అట్లా మనకి ఏంటంటే రోజుకొచ్చి 6 షోస్ ఉన్నాయన్నమాట మనకి 24th రోజు అయితే. ఫస్ట్ 10 days మనకి ఈ ఏమంటారు టికెట్ హైక్స్ అయితే అట్లానే ఉంటాయి అనమాట. లైక్ మనకి ఏపీ గవర్నమెంట్ అయితే టికెట్ హైక్స్ కూడా ఒప్పుకుంది. మన తెలంగాణ గవర్నమెంట్ లో మనకి ఆల్రెడీ తెలుసు కదా, ఇంతకు ముందు మనకి పుష్ప టైంలోనే మనకి లేవు హైక్స్, అక్కడ నుంచి లేవు మనకి హైక్స్ కానీ ఇంకా బెనిఫిట్ షోస్ కానీ ఇట్లాంటివి లేవు అనమాట, స్టాంపేడ్స్ అవుతున్నాయి అని చెప్పేసి. అలాగైతే మన తెలంగాణ గవర్నమెంట్ సైడ్ అయితే మనకు నార్మల్ షోసే, పర్ డే వచ్చేసి 4 షోస్. అదే 11కి, 2కి అండ్ 6కి, నైట్ 9కి. అలా మనకి 11 o'clock షోనే పడుతుంది అనమాట. ఇంకా ఏపీ వాళ్ళకైతే ముందు రోజు 9:30కి పడుతుంది. ఇంకా మనకి ఒకవేళ మనకి బెనిఫిట్ షోస్ లో గనక టాక్ మంచిగా ఉంది అనిపిస్తే ఇంకా ఫస్ట్ డే కలెక్షన్స్ మనం ఊహించని కూడా ఊహించలేము అనమాట, అంత కలెక్షన్ వస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ గారు, చాలా రోజులకి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ వచ్చింది అనమాట, డబ్బుడ్ మూవీ కాకుండా. అందువల్ల కొంచెం పాజిటివ్ టాక్ వచ్చింది అంటే 100% ఫస్ట్ డే కలెక్షన్స్ అసలు మనం ఊహించని కూడా ఊహించలేం తెలుగులో అయితే. అందువల్ల మీరు అస్సలు ఏమంటారు దీన్ని, అసలు తక్కువ అంచనా వేయకండి మూవీని. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈ మూవీకి మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుంది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ లవ్ యూ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.